ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైరాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జర్నలిస్టులు వైరాలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శిబిరాన్ని సందర్శించిన వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, టీడీపీ మండల అధ్యక్షుడు చెరుకూరి చలపతి, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ నాయకులు కంకనాల అర్జునరావుతో పాటు పలువురు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇళ్ల స్థలాలు అదేవిధంగా ఇండ్లు ఇవ్వాలని వైరా నియోజకవర్గం జర్నలిస్ట్ అందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా వారందరూ కూడా ఐక్యంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఐక్యతతో వైరా నియోజకవర్గం ఈరోజు జర్నలిస్ట్ సోదరులు చాలని కడుపులతోటి ఈనాడు మీడియా ప్రజల వద్దకు చేరుకునే విధంగా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకి వారధిగా ఉన్నటువంటి మీడియా సోదరులు ఎంతో అష్ట కష్టాలు పడుతూ జీతాలు రాకుండా ఇంట్లో కూడా పూట గడవకుండా ఉన్న పరిస్థితి ఈ రోజు ఉన్నది. స్థానిక మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారి దృష్టి కూడా నా వంతు సహకారంగా మీకు తప్పకుండా తీసుకెళ్తాను. ఈ యొక్క రిప్రజెంటేషన్ ఏదైనా ఉంటే నాకు ఇస్తాయంటే నేను ఫార్వర్డ్ చేయడానికి ఎప్పుడు ముందుంటాను. అదేవిధంగా మీరు ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా కల్పించడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. దాంతోపాటుగా మీరు రిక్వెస్ట్ ఏదున్నా కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా సానుకూలంగానే ఉంటుంది మీ పట్ల. ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పారు, జర్నలిస్ట్ అందరికీ కూడా ఏదైనా కానివ్వండి సహకారం అందిస్తామని. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నా వంతు సహకారం మీకు అందించడానికి ప్రయత్నం